ఫ్లాట్ కొన్నంత మాత్రం సరిపోదండి. దానికి మనం ఎంతో కొంత మొత్తంలో ఇంటీరియర్ డెకరేషన్ చేయిస్తాం. మేము చేయించమండి అంటారా? వెరీ గుడ్. ఎందుకంటే మీకన్నా తెలివైన వాళ్ళు బిల్డర్స్. బిల్డర్స్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఓన్లీ స్కెలిటన్ స్ట్రక్చర్ మీకు అమ్ముతున్నారు. మీకు ఒక సిమెంట్తో తీసిన అల్మారా కానీ, లేకుంటే గ్యాస్ స్టవ్ పెట్టుకోవడానికి ఒక ఇది చెప్పడా కానీ ఏమీ లేకుండా మీకు అంటగడుతున్నారు. ఏమనంటే అంటే మీకు కొనే వాళ్ళకి రకరకాల ఆలోచనలు ఉంటాయండి. వాడు అలా చేద్దాం, ఇలా చేద్దాం అనుకున్నారు అభిప్రాయాలు ఉంటారు. మరి వారికి అంత మంచి మంచి అభిప్రాయాలు ఉన్నప్పుడు మా చిన్నవి బాగోదు కదా, అందుకే ఆ చాయిస్ మొత్తం వాళ్ళకే ఇచ్చాము అని వాళ్ళు చాలా తప్పించుకుంటున్నారు. బేష్ మాటలు చెప్పడంలో బిల్డర్స్ మించిన వాళ్ళు ఇంకెవరు ఉంటారు చెప్పండి. కానీ ఇక్కడ సమస్య ఎలా వస్తుందంటే ఎవరైనా సరే కొత్త ఇల్లు కొన్న తర్వాత ఒక 50 లక్షలు 60 లక్షలు పెట్టి కొన్నా అనుకోండి, కనీసం 8 నుంచి ఒక 20 లక్షల వరకు ఇంటీరియర్ మినిమం అవసరం పడుతుంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఏ ఇంటీరియర్ పిలిచినా సరే ఆ ఇంటీరియర్ అంటారు కదా, ఇది మొత్తం కూడా 10-15 లక్షలు అయిపోతుందండి అంటాడు. దిగిన తర్వాత తెలుస్తుంది వేరే విషయం. 15 లక్షల్లో మీరు 50% నాకు అడ్వాన్స్ ఇవ్వాలి అంటాడు. అంటే 7.5 lakhs మనం ఇచ్చేస్తాం. ఇంకా అక్కడి నుంచి మన యాతనలు మొదలవుతూ ఉంటాయి. ఈ సిస్టమ్ ఏమీ బాగోలా. అతను ఎవడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, ఎక్కడ ఏమో ఉండదు. 50% ఇచ్చేస్తాం. ఆ తర్వాత మనల్ని చుక్కలు చూపించే బాధ్యత అతనిదే, చూడాల్సిన అవసరం కూడా మనదే. ఈ లోపల బీపీలు పెరిగిపోతాయి, షుగర్లు వచ్చేస్తాయి. మనం ఆ వాళ్ళతో వేగలేక కనీసం 3-4 లక్షల రూపాయలు కోల్పోతూ ఉంటాం. జాగ్రత్త, దీనికి ఏదో పరిష్కారం చూడాలి. రేరా వాళ్ళే దీనికి ఏదైనా సరే పరిష్కారం చూపించాలి, ఇలాంటి వాళ్ళ చేతుల్లో మోసపోకుండా ఉండటానికి.